మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా కూడా? కుంభరాశి వాళ్ళకి రీబర్త్, పునర్జన్మ అని చెప్పుకోవచ్చు. మనిషి చచ్చిపోయాడు, మళ్ళీ పుడతాడు కదా. ఆ మొత్తం కొట్టుకుపోయిన వాళ్ళందరికీ ఎవరైతే కొత్తగా జీవితం మొదలు పెడతారో వాళ్ళకి చాలా బాగుంది. చాలామందికి జరుగుతుంది కుంభరాశిలో, జరిగింది కూడా ఇప్పుడు దాకా. ఇప్పుడు వాళ్ళందరూ కొత్త జీవితం అంటే నూతన అవకాశాలు వస్తాయి. మెయిన్గా ఒక దశ అనేది తిరుగుతుంది. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి ఒక ఎత్తు. ఏది పోయిన సంవత్సరంలో అంటే 2025లో ఇప్పుడు ఎవరైతే కంప్లీట్గా ఈ డిసెంబర్ 31 లోపల ఎవరైతే మారిపోయారో వాళ్ళకి జనవరి 1 నుంచి కొత్త జీవితం కనిపిస్తుంది. లేదు మీరు ఇంకా అదే దారిలో ఉన్నారంటే చెల్లదు. సో డిసెంబర్ 31 దాకా టైం ఉంది, మారిపోండి. జనవరి 1 నుంచి మంచి రోజులు ఉన్నాయి, యూజ్ చేసుకోండి. రైతులకి బాగుంది. మెయిన్గా ఇప్పుడు పాయింట్కి వద్దాం. రైతులకి బాగుంది, కానీ కండిషన్ ఏంటంటే లోకల్ రైతులకి. సౌత్లో బియ్యం, నార్త్లో గోధుమ, అంటే లోకల్ ఎవరు వాళ్ళ పంట వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళకి మీరు ఎప్పటి నుంచో టమాటోలు వేస్తున్నారు, ఈ సంవత్సరం కూడా టమాటోలు వేయండి. ఎప్పటి నుంచో ఆలుగడ్డలు, ఈ సంవత్సరం కూడా ఆలుగడ్డలు. మీరు ఏదైతే పంట రెగ్యులర్గా వేస్తున్నారో ఆ పంటనే వేయండి. కొత్తది ఏమి ట్రై చేయవద్దు. రెగ్యులర్గా వేసే పంటనే వేయండి, అదే మీకు మంచి డబ్బు తీసుకొస్తుంది. తర్వాత సినిమా వాళ్ళు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ లైమ్ లైట్లోకి వీళ్ళ పని తీసుకొస్తుంది. కాబట్టి మీరు రెడీ ఉండాలి లైమ్ లైట్ ఫేస్ చేయడానికి. ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. ఇలా ఎందుకు చేశారండి మీరు ఇప్పుడు దాకా? మేము చూస్తూ ఉన్నాము, మీరేం మాట్లాడుతున్నారు, అలా ఎందుకు మాట్లాడారంటే సరైన జవాబు రెడీగా ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవాలి. సినిమా హీరో అయినా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారస్తుడైనా ఒక కస్టమర్ వచ్చి అడుగుతాడు ఏంటి అంటే చెప్పాలి. ఆహా ఇది 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 ఎందుకనే ఇచ్చాను నేను, నీకు అర్థమైందా? అది అలా మేనేజ్ చేసుకుంటే మీ వ్యాపారం హ్యాపీగా 3 పూలు 6 కాయలు మేనేజ్ చేసుకోవాలి. బేసిక్గా సమాధానాలు ఇవ్వాలి. సమాధానాలు ఇవ్వక, తెలివితేటలు వాడక చాలామంది టెన్షన్లో కొట్టుకుపోతూ ఉంటారు. సో అవేవి కాకుండా కొంచెం టెస్టింగ్ పీరియడ్ ఉంది. ఆ టెస్ట్ దాటితే మీ వ్యాపారం అలా ముందుకెళ్తుంది. దేవుడు అప్పుడప్పుడు టెస్టులు పెడతాడు. సో వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, సినిమా వాళ్ళకు ఈ సంవత్సరం ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. నుంచొని బ్యాటింగ్ చేయాలి. వెనుకడుగు వేసామా బోల్డ్ నువ్వే అవుతావు, నీ వికెటే లేచిపోతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంట? ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది. డబ్బులు బాగా కాపాడుకుంటారు ఈ సంవత్సరం. ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం డబ్బులు పని వల్ల ఏదైతే మనీ వీళ్ళకి వస్తుందో, జాబ్ వల్ల శాలరీ వస్తుందో దాంట్లో ఎక్కువ శాతం కాపాడుకుంటారు ఈసారి. మామూలుగా ఇంజనీరు, డాక్టర్లు వీళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు, మిగిల్చేది చాలా తక్కువ. ఈ సంవత్సరము వీళ్ళు బాగా కాపాడుకుంటారు. ఇంకా కుదిరితే దాన్ని డబుల్ ట్రిపుల్ చేస్తారు. ఈ స్టాక్స్లో పెట్టి, ఇక్కడ పెట్టి, అక్కడ పెట్టి, రకరకాల ఎవరు ఇష్టం ఎక్కడ పెట్టుకుంటారో మల్టిప్లై చేసుకుంటారు. బేసిక్గా డబ్బులు బాగా అర్జన చేసుకుంటారు. తర్వాత గురుబలం ఉంది కాబట్టి ఏదైనా నడుస్తుంది సంవత్సరం. నో నీడ్ టు వరీ. సో ఆల్ ఈజ్ వెల్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే జవాబులు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఏది పడితే అది రాదు. సరైన జవాబిస్తేనే మీకు కావాల్సింది వస్తుంది. పిచ్చి పిచ్చి జవాబిస్తే ఇంకా అంతే. ప్రతి సంవత్సరం ఒక టెస్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం మీ కోరికలు నెరవేరాలంటే మీరు సరైన జవాబు ఇవ్వాలి.
మీ భార్య ఒక ప్రశ్న అడిగినా కూడా మీరు సరైన జవాబు ఇవ్వాలి. ఏంటండి నేను అందంగా ఉన్నానా అంటే, ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, నిన్ను మించేవరబ్బా, మా అమ్మలాగున్నావు అని చెప్పాలా. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలా. అవతలోడు కన్విన్స్ అయిపోవాలన్నమాట. సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉండండి. సో ఇదంతా జాతకం బాగున్న వాళ్ళకి ఇప్పుడు దాకా అంతా బాగుంది. ఇప్పుడు జాతకం బాలేని వాళ్ళ గురించి మాట్లాడదాం, లేకపోతే ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. కుంభరాశిలో ఎవరైతే టైం బాగాలేదో ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఉజ్జయిన్ అంటే జీరో. ఏదైనా పని ఉంది మళ్ళీ మళ్ళీ మొదలెట్టాలంటే జీరోకి రావాలి కదా. జీరో నుంచే కదా జీవితం మొదలయ్యేది. సో మీరు ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి వెళ్ళి రండి. కుంభరాశి వాళ్ళు ఎవరైతే జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, లేకపోతే ఎవరైనా కొత్త వ్యాపారం పెడదాం అనుకుంటున్నారో, లేకపోతే ఎవరైనా ఉన్న వ్యాపారాన్ని వేరే చోటికి షిఫ్ట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి వెళ్ళి రావాలి. ఏదెంతైనా కుంభరాశి వాళ్ళు ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి వెళ్ళి రండి. రాహు లగ్నంలో ఉన్నాడు, ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి వెళ్ళాలి. గుచ్చి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వెళ్ళలేకపోయినా కనీసం ఆ ఉజ్జయిన్ మహాకాల్ పటం బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోవండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాటర్డే రోజు ఉజ్జయిన్ మహాకాల్ని ఆదుకోండి, వేడుకోండి. స్వామివారి కాలు గట్టిగా పట్టుకోండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా మహాకాల్ టెంపుల్ ఉంటే వెళ్ళిరండి. కుంభరాశి వాళ్ళకి రీబర్త్ అనే కాన్సెప్ట్ బాగా కనిపిస్తుంది, కొత్త జీవితం. సో వాళ్ళు ఉజ్జయిన్ మహాకాల్ని పట్టుకోవాలి. తర్వాత రీబర్త్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఎవరికైతే చిన్న పిల్లలు ఉంటారు చూడండి, 3 నెలలు 6 నెలలు, అలాంటి చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడే కదా వాళ్ళు జన్మెత్తింది, పుట్టి అంత 2-3 నెలలు అయి ఉంటుంది, అంటే పునర్జన్మ వచ్చింది. అలాంటి వాళ్ళ కోసం గిఫ్ట్స్ ఇవ్వాలి మీరు. అలాంటి చిన్న పిల్లల్ని మీ సర్కిల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి గిఫ్ట్ ఒక 1000 రూపాయలు, 2000, 3000 సరుకో డబ్బో ఏదో ఇవ్వాలి. ఇస్తే మీకు మంచిది, చాలా మంచి రెమెడీ అది. లైవ్ రెమెడీ అదైతే కదా. సో బేసిక్గా అది చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వీళ్ళు బేసిక్గా కుంభం కాబట్టి శనివారం రోజు యాజ్ యూజువల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిపోండి. సో ఇవన్నీ చేయాలి. ఎందుకండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళమంటున్నారు, ఉజ్జయిన్ మహాకాల్ అంటున్నారు, చిన్న బాబు గిఫ్ట్లు ఇవ్వాలి. పునర్జన్మ, రాహు లగ్నంలో ఉన్నాడు, చేసుకోండి, మీకే మంచిది. అన్నీ చూస్తే అన్నీ బాగున్నాయి, మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది. సో ఎంత చేసుకున్నా తక్కువ కదా జీవితంలో. మనకు ఎంత వచ్చినా ఇంకా కావాలి అంటారు, ఇంకా కావాలి. 1 కోటి, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 50, 100 కూడా సరిపోవు మనిషికి. బతకాలని ఉంటే ఎంతకైనా బతకొచ్చు. సో ఇవన్నీ చేసుకోండి, మీరు చేసుకుంటే మంచిది. మనం జీవితంలో ఎంత కష్టపడితే, ఎంత మంచి పనులు చేస్తే అంత మంచిది. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా, పునర్జన్మకి. సాటర్డే రోజు బ్లాక్ కలర్ బట్టలు ధరించండి. బ్లాక్ కలర్ని హేట్ చేయవద్దు. సో అంత బాగుంది. ఒకటి, మీరు ఎంత చేసుకుంటారు దాని మీద మీకు ఎంత నమ్మకం ఉంది. ఒకటి చెప్తాను నేను, ప్రతిదీ కష్టం మీద ఆధారపడి ఉండదు. కష్టానికి ఉన్న వాల్యూ 0, గుర్తుపెట్టుకోండి. ఒక అవకాశం తగులితేనే దానికి వాల్యూ, లేకపోతే లేదు. సో అవకాశం కోసం ఇదంతా చేయమంటుంది, ఏదో ఊరికే చేయమని చెప్పట్లే. చిన్న అవకాశం, ఎక్కడికో వెళ్ళిపోతాడు మనిషి. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేటోడు నెలకు 1 కోటి రూపాయలు ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఒక ఎంప్లాయీ CEO అయిపోవచ్చండి, చెప్పలేము. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ డే. సో నేను చెప్పేవి చేసుకోండి, ఎంతో కొద్దిగా చేసుకోండి, మీకు బాగుంటుంది, బాగుపడతారు. సర్వే జనా సుఖినో భవంతు. నూతన సంవత్సరానికి స్వాగతం. ఇవాళ నేను మీకోసం 2026లో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను. దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతో పాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇది
ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కిందున్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్.